ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ కలెక్టరేట్ లో స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎన్నికల పర్వం దేశానికి గర్వం నినాదంతో ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి జిల్లా శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్, ఆర్టీఓ వినోద్ కుమార్, ట్రాన్స్పోర్ట్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కమర్ హైమద్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించారు. అటు ట్రైనీ కలెక్టర్, ట్రాన్స్పోర్ట్ అధికారి సైతం ఆటోలో ప్రయాణిస్తూ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొని ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రచారం చేపట్టారు. పాటల రూపంలో కళాకారులు ఓటు హక్కు విలువ తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన చేపట్టే ఓటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. who gave me this opportunity to be present here to embrace this occasion where we celebrate the essence of democracy and civic duty. Votu me ప్రజాస్వామ్య హక్కు కాబట్టి అందరూ 13 మేన ఓటు వేయండి తప్పకుండా. ప్రతి ఓటు చాలా వాల్యుయబుల్. So I insist that all of you are present there to vote on 13th May this year. Voting is a commitment that we make to ourselves. It is a responsibility that we have towards our nation and our duty to help steer the course of our nation. Let us not take this for granted and ensure that we showcase the power of our responsibility and come together to vote. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను స్వీప్ యాక్టివిటీ ద్వారా ఈరోజు మనం ఆటో ర్యాలీ చెప్పడం జరుగుతుంది. ఎన్నికల పర్వం దేశానికి గర్వం అనే నినాదంతో ఈసారి 100% ఓటింగ్ సాధించిన లక్ష్యంతో, తర్వాత ప్రజాస్వామ్యంలో మనం యాక్టివ్ ఉన్న చైతన్యవంతమైన ఈ ఎన్నికల్లో విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మే 13 నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్లో ఖచ్చితంగా పాల్గొని ఓటు వేసి ఈ ఎన్నికలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటాను. ఓటు వేసే వాళ్ళు నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా, నిష్పక్షపాతంగా, ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. సో అదే ఉద్దేశంతో ఈ స్వీప్ యాక్టివిటీ అనేది కార్యక్రమం ఈ ఎలక్షన్ ప్రారంభమైన చేపట్టడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో ఈరోజు ఆటో ర్యాలీ ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. సో కళాకారులు, తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తర్వాత డిప్యూటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఆఫీసర్, తర్వాత ప్రెస్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఇతర అధికారులు అందరూ సహకారంతో ఈరోజు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఓటు వేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో అందరూ ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.